గ్రో ఐపీఓకి అప్లై చేసే ముందు ఈ వీడియో తప్పకుండా చూడు. 1 minute లో కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. గ్రో కంపెనీ అనేది స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ కంపెనీ. ఈ కంపెనీకి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది అంటే కమిషన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి వీళ్ళకి రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. అండ్ అలాగే ఈ గ్రో కంపెనీని 2016 లో లాంచ్ చేశారు. ఇది ఇండియాలోనే అతిపెద్ద యూజర్ బేస్ ఉన్న కంపెనీ. అరౌండ్ 6 crore యూజర్స్ అయితే దీనికి ఉన్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో వీళ్ళ ఒక ప్రాఫిట్ చూసుకున్నట్లయితే అరౌండ్ 400 crores వరకు ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళ ఒక రెవెన్యూ చూసుకున్నట్లయితే 300 crores అయితే ఉంది. ఐపీఎస్ఎస్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి అరౌండ్ 3000 crores, వాల్యుయేషన్స్ వచ్చేసరికి 50,000 crores అంటున్నారు. సో అదొకటైతే మనం మైండ్ లో పెట్టుకోవాలి. మెయిన్ గా ఈ ఫిన్టెక్ ఐపీఎస్ అనేవి చాలా రిస్కీ. ఇవి అప్లై చేయాలి అంటే మనం కొద్దిగా దీని గురించి రీసెర్చ్ చేసి అప్లై చేయాలి. ఈ ఫిన్టెక్ ఐపీఎస్ ఇంతకుముందుకు ఏవైతే లిస్టింగ్ అయ్యాయో లైక్ మన పేటీఎం కానీ పాలసీ బజార్ కానీ ఇవి ఇప్పుడు ఎలా ఉన్నాయి మీకు తెలుసు. అలాగే ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అంటే కొద్దిగా దీని యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం అండ్ అలాగే సబ్స్క్రిప్షన్ రేట్ని చూసి మనం ఇందులోకి ఎంట్రీ అవ్వడం అయితే చాలా బెస్ట్. నా పర్సనల్ నేనైతే లాస్ట్ డే వరకు వెయిట్ చేసి సబ్స్క్రిప్షన్ రేట్ని చూసి ఇందులోకి ఎంట్రీ అవ్వాలా లేదా అని చూస్తాను. అండ్ అలాగే రేపటి వీడియోలో మనము రెవెన్యూస్, ప్రాఫిట్స్ అండ్ అన్ని ఇన్డెప్త్గా అండ్ ఐపీఓ సైజ్ ఎంత, మనం ఎంత లాట్ వేయాలి అని చెప్పని పీడిఎఫ్ చేశాను. గ్రో అని కామెంట్ చేయండి, నేను మీకు పర్సనల్గా ఏం చేస్తాను లేదా రేపటి వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఐపీఓ అప్డేట్స్ గురించి డూ ఫాలో కంప్లీట్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.